హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెనీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మన కోనసీమకి వచ్చేద్దాం. వచ్చేయండి. 7 శనివారాల స్వామిని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా దర్శించుకున్నారా? మన కోనసీమలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైనా చూసారా? వచ్చేయండి, ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కోనసీమ వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు చేస్తారు. 7 ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకు చేస్తారు? చేస్తే ఏమవుతుంది? ఎలా చేస్తారు? ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. ఇంకొక విషయం ఏంటండి, ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారండి. ప్రతిరోజు కూడా రాష్ట్ర నలుమూల నుండి భక్తులతో ఈ క్షేత్రం కిక్కిరిసిపోతుంది. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే శనివారం రోజైతే మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం. అలాగే ప్రదక్షిణ చేయాలని తెలుసు, శనివారం చేయాలని తెలుసు, 7 సార్లు తిరగాలని తెలుసు. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎలా చేయాలి, ఈ డీటెయిల్స్ చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు. నేను కూడా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే నేను ప్రతి డీటెయిల్ కూడా ఈ వీడియోలో అనేది చెప్పాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే వాడపల్లి వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ అనేది ఉంటుంది. ఆ పూజ ఎలా చేయించుకోవాలి, ఏంటి, టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, అలాగే వాడపల్లిలో మనం స్టే చేయాలంటే అకామిడేషన్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటుంది, కాస్ట్, అవి కూడా ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. టెంపుల్కి ఆపోజిట్ సైడ్ అండి, సైడ్ అంబటి కొలను కడుతూ ఉంటారు. అక్కడే అనమాట ఇలా స్నానఘట్టం అనేది ఉంటుంది. ఇలా పెద్ద ఆర్చ్ అండ్ బోర్డు ఉంటుంది అనమాట. అసలు మేము వెళ్ళేటప్పుడు ఫుల్ మంచండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. స్నానఘట్టం దగ్గరికి వెళ్ళేసరికి మా పిల్లలు అయితే ఫుల్గా చిల్ అయ్యారు. కానీ చాలా చల్లగా ఉన్నాయండి. వాటర్ అయితే మాత్రం ప్రాబ్లం లేకపోతే స్నానం చేయొచ్చు. అలాగే ఈ స్నానఘట్టం దగ్గరే కేశఖండన అంటే జుట్టు ఇచ్చే వాళ్ళకి ఇలా ఉంది. కౌంటర్ అయితే మాత్రం 40 రూపాయలండి. గుండెకైతే మాత్రం అక్కడ చేయించుకోగానే వెంటనే అక్కడ స్నానం చేసేయచ్చు. అలాగే మనం ప్రదక్షిణలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఫస్ట్లో అనుకున్నాం కదండి. ఇలా బోర్డు కనిపిస్తుంది కదా, 116 రూపాయల బోర్డు, ఉచిత బోర్డు దర్శనం అని చెప్పి. ఈ దర్శనానికి కొంచెం ముందుకు ఇలా వెళ్ళినట్లయితే మీకు మళ్ళీ ఇలా సర్కిల్ తిరుగుతున్నారు చూసారా? ఎస్, ఇక్కడ ఇలా ఉంది కదా. ఈ బోర్డుకి కొంచెం ముందుకెళ్తే అక్కడ చాలా కుండీలు కనిపిస్తూ ఉంటాయండి. 2-3 కుండీలు కనిపిస్తాయి అక్కడే. అది స్టార్టింగ్ పాయింట్ అండి. మీకు గోపురం కనిపిస్తుంది చూసారా? జస్ట్ అవునండి, ఇక్కడి నుంచి అనమాట. ఇక్కడ హుండీలో డబ్బులు మాత్రమే వేయాలండి. ప్రతి ప్రదక్షిణకి ఒక్కొక్క రూపాయి వేసుకుంటూ మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడే స్టార్ట్ చేయాలి 1 రూపీతో. మళ్ళీ అదే ఎండింగ్ కూడా ఇక్కడే చేయాలన్నమాట. కరెక్ట్గా స్వామివారి ఎదురుగా అనమాట. ఇదైతే అందరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రదక్షిణకు ఒక్కొక్క రూపాయి వేస్తూ మన దగ్గర ఉన్న 7 రూపాయలు అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ తిరిగి రావాలి. అది 7 ప్రదక్షిణలు అయిపోయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ 7 శనివారాలు ప్రదక్షిణలు చేసి 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత అష్టోత్తర పూజ చేయించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అని చాలామంది చెప్తున్నారండి. అలాగే చాలామంది రుజువు కూడా ఉన్నాయి. అలాగే అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొక్కుగా అంటే వడ్డీ కింద ఇంకొక రోజు కూడా ప్రదక్షిణ అనేది చెయ్యాలి. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి.
అలాగే అన్నదానానికి డొనేషన్ అనేది ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. కొంతమంది అయితే సెంటిమెంట్గా 7 బస్తాలని, 7 కేజీలని, 7 గుప్పిళ్ళని ఇలా అన్నదానానికి డొనేట్ చేస్తున్నారు. అంటే బియ్యం కానీ, కందిపప్పు, మనకి ఇష్టమైన మన స్తోమతను బట్టి అండి. అలాగే ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారండి. బాగా అంటే బాగా పూతరేకులు, ఆత్రేయపురం దగ్గరే కాబట్టి. ఎస్పెషల్లీ చెప్పాలంటే నాకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, పూల చెట్లు చాలామంది కొనుక్కెళ్తున్నారండి. ఇక్కడ నుంచి ఎందుకు కొనుక్కెళ్తున్నారు అనేది నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటాను. కానీ మనం కోరే కోరిక అనేది మనస్ఫూర్తిగా, అది నిజాయితీగా ఉండాలండి. కానీ కంపల్సరీగా కోరికలు అనేవి తీరుతున్నాయని చాలామంది చెప్తున్నారు. ఈ అష్టోత్తర పూజ అనేది 7 వారాలు 7 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. టికెట్ అనేది బుక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అకామిడేషన్ ఎక్కడ ఉండాలి, వాడపల్లి వస్తే మేమైతే ఎస్విఎస్ గ్రాండ్స్ అని మేము ముందే బుక్ చేసుకున్నాం. మేము చేసిన తప్పు అదేనండి. వాళ్ళు మాకు ఫోన్లో చెప్పింది ఒక రకం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒక రకం. మేమైతే చాలా లాస్ అయ్యామనే చెప్పాలి. 300-400 డిఫరెన్స్ అనేది వచ్చింది. సో మేము ఇంకా పెద్దగా పట్టించుకోలేదు, కానీ మాకు రూమ్ కూడా అంత ఏమీ నచ్చలేదు. సో మీరు ఇంకా ట్రై చేయండి. స్వామివారైతే లోపల ఇలా ఉంటారు. టెంపుల్ లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్. మీకోసం పిక్ పెడుతున్నాను. స్వామివారైతే ఇలా ఉంటారు లోపలైతే గర్భగుడిలో. కానీ అండి మస్ట్ విజిట్ అని చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రదక్షిణ స్టార్ట్ చేసేవాళ్ళు శనివారం వెళ్ళి స్టార్ట్ చేయండి. నార్మల్గా దర్శనం కోసం అయితే విడి రోజులు వెళ్ళండి. శనివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది, తట్టుకోవడం అయితే చాలా కష్టం. ఇది అండి ఈరోజు వీడియో అయితే. సీ యు అనదర్ వీడియో. బాయ్ బాయ్.